హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆది&Radhi. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? అండ్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో ఇదైతే న్యూ ఇయర్ రోజు వ్లాగ్. నేను అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటుంటే నేను మాత్రం ఇల్లు శుభ్రం చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే నేను ఇంటికి వచ్చేసరికి అత్తయ్య లేరనమాట, ఊరేళ్ళు ఉన్నారు. సో కొంచెం ఇల్లంతా మెస్సీగా అండ్ నాకైతే చాలా చిరాకు అనిపించింది ఇల్లు చూసేసరికి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచాను, టీ పెట్టేసుకొని టీ తాగేస్తున్నానండి. యాక్చువల్గా త్వరగా చేసేసుకుందాం అనుకున్నాను, కానీ ఆది వచ్చేసి వర్క్ వెళ్ళాడనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, నిదానంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి నిదానంగా చేసుకుంటున్నాను నేనైతే ఇంట్లో. ఇంకా అన్ని బెడ్షీట్స్ అవన్నీ నానబెట్టేస్తున్నాను, కొన్ని ఉతికేస్తున్నాను, కొన్ని నానబెట్టున్నాను అనమాట. సో అవన్నీ నిదానంగా చేసుకుందాం అని చెప్పేసి నానబెట్టాను కదా, అవి అంతలోపల నానేసరికి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. చాలా చిరాకు అనిపించింది ఇంటికి వచ్చేసరికి ఇలా చూసి. సర్లే కొత్త సంవత్సరం పూట ఇలా పెట్టుకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇల్లంతా కూడా క్లీన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎవరైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసి నీట్గా ఇలా అన్నీ మనకు ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసేసేసి తర్వాత సబ్బెట్టి తోమి ఒక తడి బట్టతోటి తుడుచుకొని మళ్ళీ మామూలుగా పొడి బట్ట ఉంటుంది కదా, సో అది పెట్టి తుడిచండి. ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా అండ్ కొత్త దానిలాగా వస్తుంది అనమాట. సో అలాగా అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరొకసారి అయితే ఈరోజు న్యూ ఇయర్ రోజు వ్లాగు. న్యూ ఇయర్ రోజు కూడా ఇలా ఉన్నాను ఏంటి అనేసి ఎవరు అనుకోవద్దు, ఎందుకంటే ఇంట్లో పనులు ఉండడం వల్ల ఇంకా ఇలానే ఉన్నాను. ఇప్పుడు ఈ టైం వచ్చేసి 10:35 అయింది, ఇంకా టిఫిన్ కూడా చేయలేదన్నమాట. ఇప్పుడు తింటున్నాను టిఫిన్ కూడా, మైసూర్ బోండా అండ్ చట్నీ అనమాట. నాకు చాలా ఇష్టమైన టిఫిన్ అంటే. అండ్ ఇప్పుడు దాకా ఈరోజు పూజ కూడా చేయలేదు, మేబీ మార్నింగ్ కూడా చేయను, సాయంత్రం చేస్తాను. అంత క్లీన్ చేసుకుని ఒకటేసారి. మా అమ్మ ఏమంటుందంటే చేసేదైనా సరే నీట్గా చేసుకోవాలి అని చెప్తుంది అనమాట. సో నేను అదే చేస్తున్నాను. ఏదైనా సరే నేను నీట్గా చేసుకున్న తర్వాతే నాకు పూజ చేసుకోవడమైనా, పూజనే కదా ఏ పని అయినా సరే నేను అలానే చేస్తాను. అక్కడ పెట్టేసి పూజ అలా చేయాలంటే నాకు నచ్చదు అనమాట. సో లేట్ అయినా సరే మనము నీట్గా ఇల్లు శుభ్రం చేసుకొని చేద్దామని చెప్పేసి ఇంట్లో అయితే స్టార్ట్ చేశాను. సో చూద్దాం, ఇప్పుడు చేస్తాను 12 లోపల, కాలేదంటే సాయంత్రం అని చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మనకు 2వ తారీఖు ముక్కోటి ఏకాదశి పండుగ ఉంది కదా, సో అందుకనేసి ఇల్లంతా కూడా క్లీన్ చేయాలనేసి పెట్టేశాను. అక్కడంతా పడేసాను అనమాట. సో చూడాలి. సో మీరైతే బ్లాగ్ చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మన ఛానల్ మర్చిపోకుండా, ఓకేనా? ఫస్ట్ అయితే టిఫిన్ చూద్దాం. టిఫిన్ కూడా చేసుకునే ఓపిక లేదనమాట, ఎందుకంటే ఇది వేయించాను కదా, పెయిన్ వస్తుంది. వేయించిన తర్వాత నుంచి నొప్పి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అక్కే టిఫిన్ వేసి ఇచ్చింది, టిఫిన్ చేస్తానని చెప్పేసి. సో అలాగా ఇంకా అలాగా పండగ రోజు కూడా నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంట్లో ఇంకెవరు లేరని చెప్పాను కదా, ఒక్కదాన్నే ఉన్నానండి. ఇంకా ఏం చేసుకుందాం, ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు అని చెప్పేసి నిదానంగా చేసుకుంటున్నాను అనమాట. సో నిదానంగా చేసుకున్న పని అయితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, నాకైతే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇల్లు బాగుంటుంది, లేకపోతే చిరాకు వస్తుందండి నాకు ఇల్లు అట్టుంటే. ఇంకా నేనైతే అసలు వచ్చిన రోజే ఆది మీద గొడవాడాను అనమాట, అసలు ఇల్లు ఏంటి ఇలా పెట్టారు అని చెప్పేసి. ఇంకా అలాగా కొంతసేపు ఆది మీద గొడవాడాను. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అలాగా పండగ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాష్ చేస్తూ వచ్చేసాను అనమాట. అన్నీ మొత్తము కాలు కింద పట్టల దగ్గర నుంచి మాసిగుడ్డ వరకు అన్నీ ఉతికేసాను అనమాట ఒకదాన్ని. అసలుకు నేను ఇంత పని చేసుకోవాలంటే నాకు భలే చిరాకు అనమాట. కాకపోతే మన పని మనం చేసుకోవాలి, మనకి ఎవరు వచ్చి చేయరు. అందుకని చెప్పేసి సర్లే ఇంకా యాక్చువల్గా ఆది ఉంటాను, ఇంకా ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకుందామని చెప్పాడు. కానీ కొంచెం అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల అది కూడా పనికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అలా కాకపోతే కొంచెం ఏడుపు వచ్చింది న్యూ ఇయర్ రోజు. సర్లే అని చెప్పేసి లైట్ తీసుకుని, ఇలాంటివి ఇంకా జీవితంలో మనం చాలా అనుభవించాలి అండ్ చాలా ఎదుర్కోవాలి, చాలా ఫేస్ చేయాలి అని చెప్పేసి సరేలే ఏమవుతుంది, మనకి ఇది తొలి అడుగు, తొలి మెట్టు అంటారు చూసారా, సో అలాగా అనుకుందాము అని చెప్పేసి ఇంకా అలా లైట్ తీసుకున్నాను అనమాట. ఎందుకో అండి మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, మనతో పాటు ఎంతమంది ఉన్నా
అంత ఇదిగా అనిపించదు. మనతో త్వరగా కనెక్ట్ అయ్యే వాళ్ళు వేరే, కానీ కనెక్ట్ అయినా ఒకలాగా ఉండేవాళ్ళు వేరే ఉంటారు. సో నేను చాలా చూశాను ఇలాగా. సర్లే ఏమవుతుందిలే అని చెప్పేసి లైట్ తీసేసుకున్నాను. ఇంకా మా పైప్ అయితే విసిగిస్తుందండి. పాముల కంటే ఘోరం, అసలు పాము అన్న మేలు సైలెంట్గా ఉంటుంది. మా పైప్ అయితే పాము కంటే ఎక్కువ బుస కొడుతుంది అనమాట. అంత చిరాకు వస్తుంది. ఇంకా ఇక్కడైతే దువ్వెనలు కూడా నేను శుభ్రంగా సోప్ పెట్టేసి బ్రష్ కొట్టేసాను అనమాట నీట్గా. అన్నీ శుభ్రం చేసేసుకున్నాను ప్రతిదీ కూడా. ఇంకా సాయంత్రం పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా లైట్ తీసేసుకున్నాను. ఇల్లు శుభ్రంగా ఉంటే తర్వాత చేసుకోవచ్చు, నిదానంగా చేసుకున్నా పూజ మనం ఎప్పుడు చేసుకున్నా కదా అని చెప్పేసి అలాగా నేనైతే ఇలా చూసాను. అసలు నా ఫేస్ నా హెయిర్ ఎలా ఉందో అసలు మరీ ఘోరంగా అనిపించాను, నాకు నేనే అనిపించాను అనమాట. సర్లే ఏమవుతుందిలే అని చెప్పేసి ఇంకా కామ్ అయిపోయాను. మనం ఏమన్నా కొత్త సంవత్సరం రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి, కొత్త బట్టలు కట్టాలి అని ఏమైనా రూల్స్ ఉన్నాయండి? ఏం లేదు కదా. డబ్బు ఉన్న వాళ్ళు పండుగ చేసుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు పండుగ చేసుకుంటారు. సో నేను అలాగని ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ గురించి జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను. చాలామంది చూస్తాం కదా మనం బయట సంథింగ్ ఎలా అంటే ఇప్పుడు మనము కొంచెం బాగుండబట్టి కొంచెం మంచి బట్టలు వేసుకొని బయటకు వెళ్తే కొంతమంది పూర్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటి నార్మల్గా ఉన్న ఫెస్టివల్ చేసుకుంటుంటారు. సో ఎందుకు చెప్పాలనిపించింది, చూశాను అనమాట బయట ఆ సీను, ఆ సిచ్యువేషన్ బయట నేను చూశాను, ఫేస్ చేశాను. సో అందుకనేసి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా అలాగా ఫ్రిడ్జ్లో కూడా అన్నీ మొత్తం తీసేసి ఫ్రిడ్జ్ ఫస్ట్ వాష్ చేసాను కదా, చూపించాను కదా. సో ఇంకా అలాగా ఫ్రిడ్జ్లో అన్నీ వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా గాజువి కాబట్టి కొంచెం నిదానంగా తేలిగ్గా అనుకుంటూ వచ్చానమాట. అలాగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాను, చాలా బాగా అనిపించింది. ఇంకా సో చూసారా ఫైనల్గా ఫ్రిడ్జ్ ఎలా ఉంది, కొత్తదానిలాగా ఉంది కదా. సో చాలా బాగుంది. ఇంకా మన ఇంటిని మనమే చక్కబెట్టుకోవాలి. మన కోసం ఎవరు వచ్చి చక్కబెట్టరు, ఎవరో చేస్తారని మనం ఎదురు చూడకూడదు. అస్సలు కాదు, చాలా కరెక్ట్ కాదు కదా. ఇంకా అలాగే ఇంట్లో పూజ అన్నీ చేసేసాను, అయిపోయింది. ఇల్లు శుభ్రం చేసేసుకొని సో కొంచెం మనము బయటకు వచ్చేసామన్నమాట. సో సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, సో చూద్దామని చెప్పేసి బయటకు వచ్చేసాం. యాక్చువల్గా ఇది 31st రోజు నైట్ అనమాట. సో కొంచెం బిట్లో ఉంటే యాడ్ చేసేసాను. ఇదే మనం ఇల్లు హౌస్ క్లీన్ చేసేది లెంతీగా పెడితే ఎవరు చూడరు అని చెప్పేసి స్పీడ్ పెట్టేసేసి ఇది కొంచెం తగిలిచ్చేసాను అనమాట. అంటే తగిలియడం అంటే వీడియో తగిలిచ్చారంటే మీకు తగిలిచ్చలేదు. సో యాక్చువల్గా ఇది స్టార్టింగ్ నుంచి పెడదాం అనుకున్నాను, కానీ ఇది నైట్ కదా, సో ఎండింగ్లో ఇద్దామని చెప్పేసి ఎండింగ్ ఇచ్చేసాను అనమాట. ఇంకా 31st నైట్ కాబట్టి జనాలు చూసారు ఎలా ఉన్నారో. ఎక్కడ చూసినా కానీ జనాలు ఫుల్ ఉన్నారు. ఇంకా కొట్లలో వాళ్ళకు కిరాకు ఉంటుంది అనమాట, బేరము అన్నట్టు అట్టుంటుంది. అసలు కేక్స్ దగ్గర అయితేనేమి, స్వీట్స్ దగ్గర అయితేనేమి, హాట్ ఎక్కడైనా సరే అసలు జనాలు ఉన్నారండి. ఇంకా నార్మల్గా లేరనమాట, అంతా ఉన్నారు. ఇంకా అలాగా నేను అది ఫ్రెష్ అయ్యేసి బయటకు వచ్చేసామన్నమాట. 31st రోజు ఊరి నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూషన్ ఇది కొంచెం క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడైతే సెట్ దోశ, ఇక్కడ టిఫిన్ అనమాట. ఇక్కడ ఈ బండి దగ్గర సెట్ దోశ అంటే ఆదికి చాలా ఇష్టము. సో అది చూపిద్దామని చెప్పేసి చూపించాను. అసలు యాక్చువల్గా విజయవాడలో చాలా మార్పులు వచ్చేసాయి. అసలు చాలా అంటే చాలా, ఈ రోడ్ సైడ్స్ ఉండే టిఫిన్స్ అయినా ప్రతిదీ తీసేశారు. అసలు నేనే షాక్ అయ్యాను అనమాట. ఇంకా అలాగా మేము కేక్స్ అవన్నీ అలా చూసి సెలబ్రేషన్ చేస్తారు కదా, చూద్దామని చెప్పేసి నైట్ బయటకు వచ్చిండే. మాది బండిలో పెట్రోల్ కొట్టించేసుకొని తిరుగుదాము. ఈ బండిలో పెట్రోల్ ఉంటే ఎంత దూరం వెళ్ళినా ఇబ్బంది లేదు, మళ్ళీ పెట్రోల్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి తీసుకొచ్చాడు అనమాట ఫస్ట్ అయితే. సో కొంచెం మాది బండి రిపేర్ చేయించానండి. కొంచెం పాపం బ్రేక్స్ అవి పనిచేయటం లేదు బండి అయితే పాపం. అదొక్కటే ప్రాబ్లం ఉంది. చాలామంది ఇలా ఇంతకుముందు ఏంటంటే మా బండిని కూడా ఎక్కిరిచ్చేసారు చూసిన వాళ్ళైతే. సో నో ప్రాబ్లం, ఎంత ఎక్కిరిస్తే మాకు అంత మంచిదని నేను అనుకుంటున్నాను. అదేదో అంటారు చూసారా, మీ ఏడుపులే మాకు దీవెనలు సంథింగ్ అలా, జస్ట్ చిన్నగా, అంటే అందరినీ కలిపని లేదు, జస్ట్ లైట్గా అలా అని చెప్పేసి అనమాట. ఇంకా మనం పెట్రోల్ కొట్టించేస్తాము, ఇంక స్టార్ట్ అయిపోయాము తిరగడానికి అని చెప్పేసి. ఇప్పుడు మనమైతే స్వరంగం సైడ్ వెళ్తున్నాం అనమాట. ప్రతి చోట పిల్లల సెలబ్రేషన్స్ అయినా, బాంబులు కాల్చడమైనా, అంటే సంథింగ్ ఇప్పుడు యూత్ కేకలు అయినా విజిల్స్, చాలా బాగా అనిపించింది అదంతా. ఇప్పుడు మనమైతే స్వరంగం నుంచి స్టార్ట్ అయ్యాము. స్వరంగం నుంచి వెళ్ళి ఇంకెక్కడ ఎండ్ అవుతామో మనకైతే తెలియదు. మొత్తం అయితే క్లియర్గా అయితే వీడియో ఏం షూట్ చేయలేదు, జస్ట్ లిటిల్ బిట్గా షూట్ చేశాను. మెయిన్ ఇక్కడ 31st రోజు ఏం జరిగిందంటే అండి, ఇక్కడ స్వరంగంలో అంటే ఇక్కడ పడుకొని ఉంటారు చూసారా చాలామంది బీద వాళ్ళు, సంథింగ్ వాళ్ళకైతే ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అనమాట చాలామంది.
కానీ నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న ఆశ ఫుడ్ డొనేట్ చేయాలి అలాగని చెప్పేసి. కానీ అది ఒప్పుకోడు అంటే అలా కాదు, బట్ మనకు కుదరదు, అవి మనకి తెలియదు అని చెప్పేసి అలా అంటాడు అనమాట. నేను ఇంకా అంత పట్టించుకోలేదు దాన్ని ఇప్పుడు దాకా. ఇంకా అలాగా స్వరంగం నుంచి బయటకు వచ్చేసేసి వెళ్తా ఉన్నాం. ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు, కానీ తప్పపోము, ఇంటికైతే వచ్చేస్తాము. మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి కాబట్టి, ఓకేనా. సో ఇంకా అలాగా అటు వెళ్ళేసి చివరికి మన కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది మనకు కృష్ణానది మధ్యలో అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.